సో 2 రోజుల నుంచి మార్కెట్ నెగిటివ్లో ఉన్న మార్కెట్ ఈరోజు అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా మార్నింగ్ గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్, లాభాల్లో స్టార్ట్ అయిన మార్కెట్ అదేవిధంగా లాభాల్లో కొనసాగడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ కూడా లాభాలనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 233 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 24,261 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 639 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయిపోయింది. 78,205 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 931 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. 56,950 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 91.78 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఈరోజు మిడ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 1.5% అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 2% అయితే పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ముఖ్యంగా ట్రంప్ యుద్ధం కొలికొచ్చే అవకాశం ఉంది. తర్వాత హార్ముజ్ జలసంధిలో చమురు రవాణా అయ్యే ఒక డీల్ని అయితే ఖచ్చితంగా ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని రెస్ట్రిక్షన్స్ కూడా తీసేస్తున్నాము. ఓవరాల్గా అంటే చమురుకు ఏ విధమైన లోటు ఉండదు, చమురుకు షార్టేజ్ రాదు అనే ఒక స్టేట్మెంట్ రావడం, యుద్ధం కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం అండ్ ట్రంప్ యొక్క అడ్వైజర్లు అడ్వైజ్ చేసినట్టు యుద్ధం ఆపేస్తే బాగుంటుంది అని ఒక సలహా ఇవ్వడంతో ట్రంప్ కూడా యుద్ధానికి ఒక ముగింపు పలికే దిశగా ఉన్నట్టయితే సమాచారం రావడం, ఓవరాల్గా మార్కెట్లో అయితే పాజిటివ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు సెక్టార్లు చూసుకున్నది కూడా అన్ని సెక్టార్లు కూడా ఈరోజు పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఒక ఐటీ సెక్టార్ మాత్రం నెగిటివ్లో వెళ్ళడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంచుమించు 0.5% అయితే నెగిటివ్లో వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా వాట్ నెక్స్ట్ తర్వాత గోల్డ్ చూసుకున్న ఈరోజు ఇంచుమించు 1,120 రూపాయలు అయితే గోల్డ్ పాజిటివ్నే ఉంది. అంటే ఇంచుమించు 1% అయితే గోల్డ్ పాజిటివ్నే ఉంది. అండ్ సిల్వర్ చూసుకుంటే ఇంచుమించు 2.8% అయితే సిల్వర్ కూడా పాజిటివ్నే ఉంది. ఓవరాల్గా వాట్ నెక్స్ట్ అంటే ఒకవేళ యుద్ధం ఆగిపోతే రేపటి నుంచి మార్కెట్ ఎలా ఉంటాయి, ఇన్వెస్టర్ స్ట్రాటజీ ఏంటి, గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఏంటి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూశారు, అంటే చెమ్మరుకు సంబంధించిన స్టేట్మెంట్ అంటే ఇంచుమించు 200 వరకు రీచ్ అయ్యవచ్చు అనే అంటే 120 వరకు ఉండేది, ఇంచుమించు 86కి అయితే రావడం జరిగింది చెమ్మరు. ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండొచ్చు సార్ రేపు? ఇది ఒక మంచి గుడ్ న్యూస్ సార్. చెమ్మరు ఇంకా 150 దాకా వెళ్తుందేమో, యుద్ధము ఇంకా ఉంటుందేమో అనుకున్న టైంలో ట్రంప్ గారి నుంచి స్టేట్మెంట్ రావడం అనేది ఒక పాజిటివ్ వరల్డ్ మొత్తానికి. సో ఇప్పుడు ఒక రోజులోనే 86 వచ్చింది. నిన్న పొద్దున్న చూస్తే మనకు దాదాపు 120 దాకా వెళ్ళిపోయింది. చాలా భయాలు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం గ్లోబల్ ఎకానమీస్ అన్ని కూడా ఈ చమురు మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఒకసారి చమురు మారేపాటికి రేట్లు మన నిన్న మార్కెట్ చూస్తేనే 1000 పాయింట్లు దాదాపు నిఫ్టీ డౌన్ అయ్యి రికవర్ అయింది. అలాంటిది ఇప్పుడు చాలా పాజిటివ్గా ఉంది. న్యూస్ అయితే పాజిటివ్ న్యూస్, ట్రెండ్ పాజిటివ్గా ఉండి మంచి అన్ని కంపెనీస్ ఇప్పుడు బాగా పెరిగాయి. సో పాజిటివ్ అని ఉంటారు. అయితే దానిలో కూడా చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ బాగా వచ్చాయి. అలాగే ఆటోమొబైల్స్ బాగా పెరిగినాయి. ఎందుకంటే నిన్న బాగా తగ్గాయి. ఇవన్నీ కూడా చమురు ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ బాగా తగ్గాయి. సో అలాంటిది బాగా అనేది మంచి పరిణామం. సో ఇది ఇలా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, ఈరోజు చూసుకుంటే మళ్ళీ అంటే ఐటీ సెక్టర్ సంబంధించి మాత్రం నెగిటివ్లో వెళ్ళడం, లాస్ట్ 2-3 డేస్ నుంచి చూసుకుంటే ఐటీ సెక్టార్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. ఈరోజు మళ్ళీ నెగిటివ్కి వెళ్ళడం జరిగింది. కారణం ఏంటంటారు? అంటే ఐటీ సెక్టర్ నిన్న ఫాల్ అవ్వలేదండి. అందుకని ఏమవుతున్నాయంటే కొంచెం అక్కడక్కడే వచ్చాయి. మిగతా సెక్టర్స్ బాగా డౌన్ అయినాయి కాబట్టి అవి ఫుల్ బ్యాక్ వస్తున్నాయి. ఐటీ అయితే ఆల్రెడీ డౌన్ అయిపోయింది కాబట్టి అది కొంచెం ట్రెండ్ స్టేబుల్ అవుతుంది. ఇది రెండో పాయింట్ ఏంటంటే ఐటీలో వీక్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ వచ్చాయి, గ్రీన్ వచ్చాయి, అన్ని పాజిటివ్ వచ్చి సస్టైన్ అవుతున్నాయి. అంటే ఈ ఆంథ్రోపిక్ ఎఫెక్ట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. నిన్న టెక్ మహీంద్రా 30,000 జాబ్స్ లే ఆఫ్ చేస్తారని ఒక న్యూస్ వచ్చింది. అది కూడా ఎక్స్చేంజ్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ అని టెక్ మహీంద్రా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అంటే ఇంకా ఐటీ మీద అందరికీ కూడా ఇప్పుడు ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఓటమోట్ అయితే అయ్యింది. సో స్లోగా ఇవి కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐటీ అయితే తొందరలో మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక ఓటం అయింది. ఆ తర్వాత జాబ్స్ కూడా అంత పోగు, ఆంథ్రోపిక్ వల్ల అంత జాబ్స్ పోగు, ఎవరిని తీసేయలేదు అని ఇండియన్ కంపెనీస్ అన్ని చెప్తున్నాయి. కాబట్టి అవి ఉన్నాయన్నమాట. సార్ ఓవరాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ చెప్పండి సార్. అంటే ఏ విధంగా మూమెంట్ ఉండొచ్చు ప్రజెంట్ ఈటీఎఫ్లో కానీ, డైరెక్ట్ మనం గోల్డ్ బాండ్స్ కానీ లేకపోతే ఫిజికల్ కానీ కొనొచ్చా, ఏ విధంగా ఉండొచ్చు నెక్స్ట్ మూమెంట్? గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఎప్పుడైతే ఆయిల్ తగ్గిందో గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్ వచ్చిందండి. డాలర్ ఇండెక్స్ తగ్గుతుంది.
ఎందుకంటే ఆయిల్ అంతా కూడా డాలర్ మీద కొంటాం కాబట్టి డాలర్ బాగా పెరిగింది మొన్న దాకా. ఎప్పుడైతే క్రూడ్ తగ్గిందో డాలర్ తగ్గిపోయిందో దాంతో గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. ఇప్పుడు గోల్డ్ నిన్నే చెప్పాను, గోల్డ్ ఇండెక్స్ సిల్వర్ ఇండెక్స్ కొనుక్కోవచ్చు అని, ఈటీఎఫ్స్ అవన్నీ మంచి రేట్లు వస్తున్నాయి. సో మా కొంత అమౌంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి పాజిటివ్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. గోల్డ్ సిల్వర్ కూడా బాగానే పెరుగుతుంటాయి, కంటిన్యూగా ట్రేడ్ బాగానే ఉంటుంది. ఈవెన్ కాపర్ గోల్డ్ సిల్వర్ మళ్ళీ 3 lakhs దాకా సిల్వర్ వెళ్ళొచ్చు, అలాగే 1,65,000 దాకా గోల్డ్ రావచ్చు. కాపర్ అయితే 1250 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా రేపు నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? అంటే మార్కెట్ పాజిటివ్లోకి వెళ్తుంది, రేపు నిఫ్టీ లెవెల్ ఏ విధంగా మూవ్మెంట్ ఉండొచ్చు? మనం అంటే మెయిన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు యుద్ధం కనుక ఇవాళ పెద్ద జరగలేదు అంటే మాత్రం రేపు మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. 24,700 800 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 24,700 మేజర్ రెసిస్టెన్స్. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా ఫుల్ బ్యాక్ అవుతుంది, 58,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇప్పుడు నిఫ్టీ చూసుకుంటే 24,400 500 దాకా వచ్చింది. అదైతే 24,900 ఆ రేంజ్ వరకు ఛాన్స్ ఉన్నాయి. ట్రెండ్ అయితే పాజిటివ్ వస్తుంది, మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.